జనరల్‌గా యంగ్ పేషెంట్స్ లైక్ లెస్ దెన్ 40 ఇయర్స్, 50 ఇయర్స్ ఇది టావీ అయితే కూడా ఇది బయోప్రోస్థెటిక్ వాల్వ్ అండి. సో, బయోప్రోస్థెటిక్ వాల్వ్ లైఫ్ జనరల్‌గా 10-15 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. సో, తర్వాత మళ్ళీ అదేమన్నా డీజనరేట్ అయ్యి మూసుకుపోయినప్పుడు మళ్ళీ ఇంకో సర్జరీ టావీ కూడా రీడూ టావీ చేయాల్సి ఉంటుంది. సో, కాబట్టి మనము పేషెంట్ లైఫ్ టైమ్ ఎంతో చూసుకొని పేషెంట్ యొక్క ఏజ్ జనరల్‌గా యంగ్ పేషెంట్ లైక్ లెస్ దాన్ 50 ఇయర్స్ అయితే మనము సర్జికల్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్‌గా ఇస్తాం. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వచ్చింది లైఫ్ టైమ్ మేనేజ్మెంట్ ఆఫ్ టావీ. సో, పేషెంట్ ఇన్‌స్పైర్డ్ ఆఫ్ 50 ఇయర్స్ ఉన్నా కూడా నాకు ఫస్ట్ సర్జరీ వద్దు అని అనవచ్చు. అలాంటి పేషెంట్స్ కూడా టావీ ఫస్ట్ చేసి తర్వాత ఏమన్నా మళ్ళీ 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ మూసుకుపోతే మళ్ళీ రీడూ టావీ కూడా చేస్తున్నారు. అదర్వైజ్ జనరల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన ఇండియాలో లెస్ దెన్ 50 ఇయర్స్ కంటే తక్కువ ఉన్నప్పుడు generally we are suggesting them to have a open heart surgery only. So only high risk patients ki and 55 or 60 years దాటిన పేషెంట్స్ కి ఎవరైతే పేషెంట్స్ హూ వాంట్ టు విష్ టు హ్యావ్ మినిమల్ ఇన్వాసివ్ సర్జరీ వాళ్ళకు ఆఫర్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ లైఫ్ టైమ్ ఆర్ మేనేజ్మెంట్ ఆఫ్ టావీ కూడా ఇంపార్టెంట్. ఒకసారి పెట్టామా అయిపోయిందని కాదు, బట్ ఎందుకంటే దానికి టైం పీరియడ్ ఉంటుంది. వాట్ యూ కాల్ 10 to 15 ఇయర్స్లో స్లోగా వాల్వ్ మళ్ళీ మూసుకుపోయే అవకాశం ఉంది. ఎందుకంటే దట్ ఈస్ ఆల్సో ఎనిమల్ వాల్వ్. సో, దానికి కూడా ఒక టైం పీరియడ్ ఉంది. అదే మెటాలిక్ ఆర్ మెకానికల్ వాల్వ్స్ అయితేనేమో లైఫ్ టైం ఏమి ఇబ్బంది లేకుండా పనిచేస్తాయి.